ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అమలు కాబోయే రూల్స్ అయితే మనకు వచ్చాయండి. అయితే ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ అనేది అనుసరించాల్సి అయితే ఉంటుంది. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అమలు కాబోయే రూల్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియపరచండి. ఇక చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి మంత్ అనేది కంప్లీట్గా అయితే మనకు ముగిసిపోయింది. ఇప్పుడు మనకు మార్చి నెల అయితే వచ్చింది కాబట్టి మార్చి 2వ తేదీ నుండి దేశవ్యాప్తంగా సామాన్యుల జీతాలపై అయితే ప్రభావం చూపే పలు కీలక మార్పులు అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో ప్రతి నెల మనకు మొదటి తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను అయితే సమీక్షించడంతో పాటుగా బ్యాంకింగ్ ఇంకా డిజిటల్ చెల్లింపులు అంటే యూపీఐ రంగంలో కొత్త రూల్స్ అమల్లోకి అయితే రాబోయాయి. ఆధారు మరియు పాన్ కార్డు అనుసంధానంతో సంబంధించినటువంటి ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేశారు. సో మనకు గ్యాస్ సిలిండర్ ధర చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల 1వ తేదీన ఈ సిలిండర్ ధరలు అనేది మనకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అయితే ఎల్పిజి సిలిండర్ ధరలను అయితే సవరిస్తుంటాయి. ఇక మనకు దీంట్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అలాగే మనకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అంటే మనకు గృహ వినియోగదారులకు సంబంధించినటువంటి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ సంబంధించి ధరల్లో మార్పు ఉందా లేదా అనేది సామాన్యులకు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశము. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అనేవి మనకేంటంటే వీటిలో భారీ ధరలు అయితే పెంచేశారండి. ఇక మనకు యూపీఐ చెల్లింపులకు సంబంధించిన నిబంధనలు చూసుకున్నట్టయితే ట్రాన్సాక్షన్ లిమిట్ కానివచ్చు, ఫీజుల మార్పులు కూడా అయితే మనకు కొన్ని మార్పులు అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఇక ఆధార్, పాన్ మరియు ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా అయితే మనకు రూల్స్ అనేది తీసుకొచ్చారు. ఆధార్ అప్డేట్ అనేది కంపల్సరీగా అయితే చేసుకోవాలి. సో ఈ ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి గడువు మార్చిలోగా ముగిసే అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోండి. బ్యాంకు ఈకేవైసీకి సంబంధించి మార్చి నెలాఖరులోపు బ్యాంకు ఖాతాలు కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి వారికి సంబంధించినటువంటి లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే మార్చి ప్రారంభం నుండి బ్యాంకులకు వినియోగదారులకు సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాయి. సో గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ధరల సవరణలతో పాటుగా యూపీఐ లావాదేవీల్లో భద్రతాపరమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి ఆధార్కు సంబంధించినటువంటి పాన్కు సంబంధించి బ్యాంకు ఈకేవైసీకి సంబంధించి తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అయితే చెప్తున్నారు. ఈపీఎఫ్ఓ రాబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఇక ఆగిపోతున్నటువంటి యూటీఎస్ యాప్ భారతదేశంలో రైలు ప్రయాణం అనేది చాలా ముఖ్యమైనది. అయితే తరచుగా ప్రయాణించే వారు రైలు టికెట్ల కోసం యూటీఎస్ యాప్ తరచుగా ఉపయోగిస్తుంటారు. అయితే మార్చి 1 నుండి ఈ యూటీఎస్ యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇక మీకు యూటీఎస్ యాప్ అనేది మనకు పనిచేయదు. ఈ యాప్ స్థానంలో ఇకపై రైల్ వన్ యాప్ అనేది అందుబాటులోకి అయితే వస్తుందని చెప్పేసి ఇండియన్ రైల్వే శాఖ అయితే మనకు వెల్లడించడం అయితే జరిగిందండి. సో ఈ రూల్స్ అనేది మనకు ఈ అమలు కాబోయేటటువంటి కొత్త రూల్స్ అనేది మనకు అమల్లోకి అయితే వచ్చాయి. తప్పనిసరిగా ప్రజలందరూ అనుసరించాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.